తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. స్టీల్ ప్లాంట్ పై విపక్షం దుష్ప్రచారం చేస్తోందని మంత్రి లోకేష్ మండిపడ్డారు. 5 ఏళ్ల తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారని అన్నారు. విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమల ఇబ్బందులు తెలుసుకుని పరిష్కరిస్తున్నామని చెప్పారు. బుధవారం విశాఖలో నిర్వహించిన సిఐఐ నిర్వహిస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. స్టీల్ ప్లాంట్ పై విపక్షం దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 5 ఏళ్ల తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారని అన్నారు. విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమలు ఇబ్బందులు తెలుసుకుని పరిష్కరిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నానికి ఎప్పుడు తమ ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు, ఆ ప్రాజెక్ట్స్ ని ఫండ్ చేసడానికి ఫైనాన్సియర్స్, అదే విధంగా ప్రజాప్రతినిధులు అంటే ఎవరైతే ఎంపీగా కానివ్వండి, మంత్రులుగా పనిచేసే వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చి ఒక సమితి ఏర్పాటు చేసుకుని రాబోయే రోజుల్లో విశాఖపట్నానికి ఏం చేయాలి, ఎలా ముందలు తీసుకెళ్లాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎలా ఫండ్ చేయాలి, భోగాపురం ఎయిర్పోర్టే అర్థం కాదు, విశాఖపట్నానికి భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా అంటే అభివృద్ధి వికేంద్రీకరణ భాగంలో ఒక్కో జిల్లాకు ఒక్కో ఫోకస్ ఏరియా గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం రూపొందించింది. దానికి అనేక పెట్టుబడులు గతంలోనే వచ్చినాయి. గత 5 సంవత్సరాలు స్పీడ్ బ్రేకర్గా ఆగింది. ఇప్పుడు ఎనిమల్ ఎట్లా యాక్సిలరేట్ చేయాలని దానిపైన డిస్కషన్ కూడా చేస్తాం జరిగింది. మీ అందరూ తెలుసు, ప్రజలందరూ కూడా తెలుసు, గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం రోడ్లు వేస్తాం కానివ్వండి, గుంతలు కనీసం పూడ్చలేదు. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా గతంలో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం రివైవ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి, మళ్ళీ వెనుకబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు వెళ్ళాలి, వన్ ఆఫ్ ద టాప్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్కి ఎట్లా తీర్చిదిద్దాలని దానిపైన మేము కూడా ఈ సమ్మిట్ ద్వారా చర్చిస్తున్నాం. దీంట్లో మంచి సలహాలు, ఐడియాస్ వస్తే అది ముందలు తీసుకెళ్తాం. డిగ్నిటరీస్ అందరూ కూడా ఒకటే చెప్పాను, మేము ఇచ్చిన 6 హామీలో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పన మా లక్ష్యం అని. దానికి ఎవరు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తే అలాంటి పెట్టుబడులు పెడితే వాళ్ళకి మెరుగైన ఇన్సెంటివ్స్ ఇస్తాము, వాళ్ళు పెద్ద ఎత్తున ఆహ్వానిస్తామని కూడా నేను వాళ్ళకి హామీ ఇస్తాం జరిగింది. ఇంకా విశాఖపట్నం విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పా, ఇది మన ఐటీ డెస్టినేషన్ అని. గతంలో అనేక డేటా సెంటర్ సంస్థలతో మనం ఒప్పందాలు కూడా కుదిరించుకున్నాం, కానీ గత ప్రభుత్వం అవన్నీ పక్కన పెట్టేసిన ఒక్క కంపెనీ కూడా సరిగా సీడ్ అవ్వలేదు. రాబోయే రోజుల్లో మీరే చూస్తారు, పెద్ద పెద్ద అనౌన్స్మెంట్స్ విశాఖపట్నానికి రాబోతున్నాయి. విశాఖపట్నాన్ని ఇతర రాష్ట్రాలతో పోటీపడే విధంగా మేము రూపొందిస్తాం. ఇంకో పక్కన ఐటీ పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తాం. నిరుద్యోగ యువకులకి సొంత రాష్ట్రాల్లోనే ఉద్యోగాలు, ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. గతంలో కనీసం వీధి దీపాలు వేయలేదు, వాళ్ళకి కావాల్సిన బస్ సౌకర్యాలు అందజేయలేదు. అవన్నీ కూడా క్లియర్ చేసి, ఎందుకంటే వీళ్ళు మన బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటారు. ఫస్ట్ 100 days ఉన్నది సెట్ చేసి రాబోయే 100 రోజుల్లో పాలసీ, ఐటీ పాలసీ అంటే ఒక ఐటీ పాలసీ, జీసీసీ పాలసీ లాంటి అన్నీ తీసుకొచ్చి మేము ప్రజల ముందర పెడతాం, పారిశ్రామికవేత్తల ముందర పెడతాం, రోడ్ షోలు చేస్తాం. అండ్ రాబోయే 100 రోజుల్లో పెద్ద ఎత్తున ఐటీ సంబంధించిన పెట్టుబడులు తీసుకునే లక్ష్యంతో మేము పనిచేస్తాం. గత 5 సంవత్సరాలు ఒక విధ్వంసం జరిగింది. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు లాంటి సంస్థని నిర్వీర్యం చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుని రివైవ్ చేస్తున్నాం, మళ్ళీ ఇండస్ట్రీని తీసుకెళ్లి GADలో పెట్టాం. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కావాల్సిన టీం అంతా మళ్ళీ రీబిల్డ్ చేస్తాం. గతంలో మన టీమే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పట్టుకెళ్లారు. ఇదే టీం. గతంలో ఐటీ మంత్రి గారు ఎప్పుడు ఐటీ కంపెనీలతో విశాఖపట్నంలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి 5 సంవత్సరాల్లో. వాళ్ళతో ఎప్పుడు మాట్లాడాల, అది నేను చెప్తాం కదా, వాళ్ళే చెప్పారు, ఆన్ రికార్డ్ చెప్పారు. ఆయన కోడిగుడ్ల గురించి మాట్లాడాడు తప్ప ఏనాడు ఐటీ గురించి, పెట్టుబడుల గురించి ఏం మాట్లాడాల. మేము ఒక ఫోకస్డ్కి వెళ్తుంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మేము రివర్స్ చేయాలని ఆలోచనలో మాకు ఉండదు. రివర్స్ టెండరింగ్ అని రివర్స్ డ్రైవింగ్ చేశాడు గత ముఖ్యమంత్రి. దాంతో ఏమైంది, బుడమేరు బ్రిడ్జ్ కొట్టేసింది. బుడమేరులో బ్రిడ్జ్ జరిగింది. ఆ బ్రిడ్జ్ వల్ల ఈ రోజు విజయవాడ మొత్తం మునిగిపోయింది. కారణం ఏంటి, ఆనాడు బాబు గారు శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్ ఈయన ఏకపక్షంగా రివర్స్ టెండరింగ్ పేరుని తీసుకొచ్చి ఎవరు రాకపోతే క్యాన్సిల్ చేసినందుకు. సేమ్ ప్రాబ్లం టీటీడీలో జరిగింది. రివర్స్ టెండరింగ్ పేరు అయితే నెయ్యి ఎటు చేస్తారో మనందరూ చూసిన విషయమే కదా. సో ముఖ్యమంత్రి అన్న వ్యక్తి కొంచెం ఆలోచించి, అనుభవం ఉన్న వ్యక్తి అవసరం, కొంచెం ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అవసరం. కేవలం అయ్యే కాదు, అన్ని సమీక్ష చేస్తాం, కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా, పారిశ్రామికవేత్తలకు ఇబ్బంది లేకుండా ఎట్లా మనం ముందలు తీసుకెళ్ళిన విశాఖలో వైసీపీ నేతలు నిరసనకు దిగారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో సరఫరా అయ్యే నెయ్యి కల్తీ విషయమై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ కార్పొరేటర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. ఈ నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి అమర్ మాట్లాడుతూ లేనిది ఉన్నట్లుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు
వారు ఇచ్చినటువంటి హామీల్ని వాటి అన్నింటినీ కూడా పక్కన పెట్టేటువంటి దానికి డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది ఆయన తీసుకున్నాడు. మనందరూ తెలుసు, మాయిల్ పకీర్లు ఉంటారు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించడం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పిసి సర్కార్ మెజిషియన్ మనందరికీ తెలుసు, జాదూ గారు అంటారు. సో అటువంటి వ్యక్తి ఏ రకంగా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపిస్తాడో, ఈయన కూడా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 2014-19 మధ్యలో ఈయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి అప్పుడు 16 సార్లు నెయ్యి లారీల్ని వెనక పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అప్పుడు ఏం కలిసిందో చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. సో ఏది ఉన్నా సరే ఇది హిందువుల తాలూకా సెంటిమెంట్ తో కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరి తాలూకా మనోభావాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడుకుంటా ఉన్నారు. సో దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అనేక రాజకీయ పార్టీలు కానీ అనేక మంది పెద్దలు కానీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ వ్యవహారం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలుసు. ఆయన పాదాల చెంత పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆ వెంకటేశ్వర స్వామి అన్నా సరే, ఎందుకంటే ఆయన ప్రాణాలు కాపాడింది కూడా అరిపేరు ఘటన జరిగినప్పుడు అదే వెంకటేశ్వర స్వామి. చివరికి ఆయన కూడా రాజకీయాల్లోకి లాగేటువంటి స్థాయికి తీసుకొని వచ్చారు. ఈ తిరుమల తిరుపతి నెయ్య గొడవతో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కోసం 6 అడుగులు గొయ్యి తవ్వుకుంది అనేటువంటిది మేము బలంగా నమ్ముతా ఉన్నాం. సో తప్పకుండా రానటువంటి కాలంలో దీని మీద మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో పెట్టి ఆయన్ని తప్పుపట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము దేనికన్నా సిద్ధం, మీరు ఏ ఎంక్వైరీ కన్నా సిద్ధం. మీరు అధికారంలో ఉన్నారు, మీ రాజకీయ పార్టీలు అన్ని కలిపి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు సిబిఐ ఎంక్వైరీ చేయండి. మీరు వేసినటువంటి సిట్ మీద మాకు నమ్మకం లేదు. సిట్లు ఏ రకంగా పనిచేస్తాయో, ఏ రకంగా రిపోర్ట్లు ఇస్తాయో, ఏ రకంగా తప్పుదోవ పట్టిస్తాయో అనేటువంటిది గతంలో మేము కూడా ప్రభుత్వంలో ఉన్నాం, మాకు తెలుసు. తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ మాత్రమే ఈ నిజాలు బయటపడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ మనోభావాల్ని కాపాడేటువంటి దానికి సిబిఐ ఎంక్వైరీ ఒక్కటే శరణ్యం అనేటువంటిది కూడా బలంగా నమ్ముతా ఉన్నాం. ఇంక ఏది చేసినా సరే ప్రజలు విశ్వసించరు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తాం. యూనియన్ పిలుపు మేరకు మేము మా డిపో మేనేజర్ గారికి మా యొక్క సమస్యలపై సత్వరమే పరిష్కారం చూపించాలని వినతిపత్రం అందజేయడానికి వచ్చాము సార్. రాష్ట్ర యూనియన్ సభ్యులు 19వ తారీఖున హెడ్ ఆఫీస్ అయినటువంటి ఎండి గారి వద్దకు వెళ్ళి మా యొక్క సమస్యలను వివరించినప్పుడు వారి నుంచి సానుకూలంగా స్పందన వచ్చి ఈ విషయం మీ యొక్క ఉద్యోగ భద్రత గురించి ఆల్రెడీ చర్చ జరుగుతుంది, ఒక 3 రోజుల సమయం ఇవ్వండి, ఈ 3 రోజుల సమయంలో మీకు ఏదైనా శాఖల్లో ఖాళీ ఉన్నాయా, ఎంతవరకు అవకాశం ఉందని చెప్పేసి మీకు సానుకూలంగా ఒక నిర్ణయం దిశగా మేము ఆలోచన చేస్తున్నాము. కాబట్టి 3 రోజులు వేచి ఉండండి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. నిన్నటికి ఆ 3 రోజుల వ్యవధి కూడా పూర్తవడం జరిగింది. ఈ రోజు వరకు కూడా మాకు ఏ రకమైన స్పష్టత కానీ హామీ కానీ ఇవ్వడం జరగలేదండి. మాకు ఒక స్పష్టమైన మా ఉద్యోగ భద్రత విషయంలో ఒక స్పష్టమైన హామీతో ఈ మద్యం పాలసీ ద్వారా ఒకేసారి రోడ్డును పడబోతున్న 15,000 మంది కుటుంబాలకు ఒక న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని కోరుకుంటూ మా డిపో మేనేజర్ గారికి వినతిపత్రం అందజేసి ఈ యొక్క సమస్యను హెడ్ ఆఫీస్ అయినటువంటి విజయవాడ ఎండి గారికి ఫార్వర్డ్ చేసి మాకు తక్షణమే ఒక స్పష్టమైన హామీ, అలాగే మా ఉద్యోగ భద్రత విషయంలో న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మన కోనసీమ జిల్లాలో 100 షాపులు ఉన్నాయండి. ఒక్కొక్క షాపుకి వచ్చి 3 కానీ 4 కానీ సిబ్బంది ఉండడం జరుగుతుంది. మొత్తం కలిపి మనం 350 మంది పైగా ఇందులో వర్క్ చేస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళనకు దిగారు. నూతన మద్యం పాలసీ వల్ల తమ ఉద్యోగాలకు గ్యారంటీ ఏంటంటూ అమలాపురం మద్యం డిపో ఎదుట ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. తమ ఉద్యోగాలను తీసేస్తే కుటుంబాలు రోడ్డున పడతాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజ్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఈ నిరసన చేపట్టారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారు 350 మంది మద్యం దుకాణాల్లో పనిచేస్తున్నారని, తమకు భద్రత కల్పించాలని సిబ్బంది డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించిన కేంద్ర సహాయ మంత్రి వర్మ. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా తోట వెంకట సుధీర్ అభినందనలు తెలియజేసిన కాకినాడ పట్టణ ప్రముఖులు.
గృహ నిర్మాణాలకు సంబంధించి గ్రౌండింగ్ పనులు పూర్తి చేయండి, అధికారులను ఆదేశించిన కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా జొన్నాడ గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే 2 మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.